మామూలుగా ఒక ఆలయం కట్టాలంటే వందల ఏళ్లు పడుతుంది. మరి రాణిగారు అంతకాలం ఉపవాసం ఎలా ఉండగలరు? తన మొక్కు ఎలా చెల్లుతుంది? అందరూ తలలు పట్టుకుంటున్న టైంలో కోకసా అనే ఓ గొప్ప శిల్పి ఒక అసాధారణమైన ఐడియాతో ముందుకొచ్చాడు. కోకసా చెప్పిన ఉపాయం చాలా సింపుల్, కాని అద్భుతం. ఆలయాన్ని కిందనుంచి కాదు, పైన ఉన్న పర్వతం నుంచి కిందకి చెక్కుకుంటూ వద్దాం అన్నాడు. ముందుగా శిఖరాన్ని చెక్కేశాడు. అంతే, రాణిగారు తన మొక్కు తీర్చుకున్నారు. ఆ తర్వాత శిల్పులు ఏళ్ల తరబడి ఆ కొండను తొలిచి తొలిచి లోపల ఓ మహాద్భుతాన్ని సృష్టించారు. ఇది మామూలు ఇంజనీరింగ్ కాదు, జీనియస్. సరే, ఆలయాన్ని ఎలా చెక్కారో మనకిప్పుడు తెలిసింది. ఇక ఆ రాతిలో ప్రాణం పోసుకున్న అద్భుతమైన శిల్పాలు, కళాఖండాల గురించి చూద్దాం. పదండి. ఇది ఒక గుడిలా ఉండదు, ఒక రాతి కోటలా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే 2 అంతస్తుల గోపురం, ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండే విజయస్తంభాలు, పెద్ద పెద్ద మండపాలు. ఇవే కాదు, గంగా, యమున, సరస్వతీలాంటి నదీదేవతలు కూడా వేరేగా మందిరాలు కట్టారు. ఇక ప్రాంగణంలోకి అడుగపడితే నిజమైన ఏనుగులే నిలబడ్డాయా అన్నట్టుండే భారీ రాతి ఏనుగులు మనకు స్వాగతం చెప్తాయి. ఆలయం కింద భాగం చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. ఆలయం బరువు మొత్తాన్ని ఓ ఏనుగుల సైన్యం మోస్తున్నట్టుగా చెక్కారు. ఇది కేవలం డిజైన్ కాదు, అప్పట్లో రాష్ట్రకూట సామ్రాజ్యం ఎంత బలంగా ఉండేదో చెప్పే ఒక సింబల్ అన్నమాట.